మళ్లీ జనంలోకి రానున్నారు వైసీపీ అధినేత. పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన. ఇక కూటమి సర్కార్కి 3 ఏళ్ల సమయం ఉందంటూ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పూర్తిగా వ్యతిరేకత ఉందంటూ వచ్చే ఏడాది నా పాదయాత్ర మొదలు పెడతా అంటూ జగన్ చెప్పారు. ఏడాదిన్నర పాటు ప్రజలతోనే మమేకం అవుతా అంటూ జగన్ వ్యాఖ్యానించారు. 2027 ఆగస్టు లేదా సెప్టెంబర్లో తన పాదయాత్ర ఉండే ఛాన్స్ ఉందంటూ కూడా జగన్ ప్రకటించారు. ఇక దీంతో కూడా వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చిందని చెప్పాలి. జగన్ గతంలో పాదయాత్ర చేసి జగన్ అధికారంలోకి రావటం జరిగింది. ఇక ఈసారి కూడా పాదయాత్ర చేస్తే పాదయాత్ర ఫార్ములా వర్కౌట్ అవుతుంది. పాదయాత్ర చేసిన వాళ్ళు ఎవరైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాల్సిందే, అది పాదయాత్రకు ఉన్నటువంటి పవర్ అంటూ కూడా ఇప్పటికే వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు వైసీపీ శ్రేణులు. ఇక జగన్ పాదయాత్ర ప్రకటనతో వైసీపీలోనైతే ఫుల్ జోష్ నెలకొనుంది. దాదాపుగా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈరోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే. మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం. ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది. చూస్తా. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, జగన్ ఒక్క ప్రకటనతో కూడా ఇప్పుడు వైసీపీలో ఫుల్ జోష్ వచ్చింది అనుకోవాలా? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. తన పార్టీ కార్యకర్తలకు, నేతలకు అటు జనవరితో పాటు ఇటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన భవిష్యత్ కార్యాచరణ కూడా ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. తాను రాబోయే రోజుల్లో కార్యకర్తలతో భేటీ అవుతా, వారానికి ఒక వర్గం కార్యకర్తలతోనూ నేతలతోనూ భేటీ అవుతా అంటూ పాదయాత్రపై ఆయన కీలక ప్రకటన చేశారు. సర్కారుకు మరో 3 ఏళ్లు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది. వచ్చే ఏడాది నా పాదయాత్ర మొదలవుతుందంటూ
నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకు చెప్పి కార్యకర్తల సమావేశంలో చెప్పడం, కార్యకర్తలను నేరుగా జోష్ నింపారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల్లో ప్రచారం జరుగుతుంది. తమ అధినేత భవిష్యత్తు ఏంటి, తమ అధినేత ఎలా ముందుకెళ్తాడంటూ గత 19 నెలలుగా మల్లగుల్లు అలపడుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నేతలకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు జగన్మోహన్ రెడ్డి నేరుగా ఒక దిశ, ఒక నిర్దేశం చేశాడని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన జిల్లాల యాత్ర మొదలు పెడతారంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఆయన ఇప్పటి వరకు జిల్లాల యాత్ర మొదలు పెట్టడానికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలు, బూత్ కమిటీలు, మొత్తం అన్ని పదవులు ఏదైతే పార్టీలో ఉన్న క్రియాశీలక పదవులు ఆయా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా పెండింగ్ లేకోకుండా కంప్లీట్ చేయాలని ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. అవి కంప్లీట్ అయిన మరుక్షణం తన జిల్లాల యాత్ర మొదలవుతుంది. నేరుగా కార్యకర్తలతో భేటీ అవుతాను. అంతలోపు ఏదైతే ఈ 1.5 సంవత్సర కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో నేరుగా కార్యకర్తలతో, నేతలతో భేటీ అవుతూ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు తెలుసుకుంటానంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలు చెప్పడంతో వైఎస్ఆర్ సిపిలో ఒక నూతన ఉత్తేజం ఏర్పడిందని స్పష్టంగా చెప్పొచ్చు. కిరణ్, ఇప్పటికే కూడా జగన్ పాదయాత్ర మొదలు పెడతారంటూ కూడా గతంలో యూటీవీలో కూడా కథనాలు ప్రసారం అవటం జరిగింది. అయితే దీని మీద అప్పటి నుంచే కూడా స్పందన రావటం మొదలైంది. జగన్ కనుక పాదయాత్ర చేస్తే గతంలో పాదయాత్ర ఫార్ములా ఎలా వర్కౌట్ అయింది, ఎవరెవరి నేతలకు వర్కౌట్ అయిందన్న చర్చలు కూడా జరిగాయి. రేణు, వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలపైన కానీ, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపైన కానీ గత సంవత్సర కాలంలో యూటీవీ ముందుగానే చెప్పింది. జగన్ నేరుగా ప్రజల్లోకి రాబోతున్నాడు, తన పాదయాత్ర షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, బస్సు యాత్ర షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, అదేవిధంగా నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతారని మొట్టమొదటిసారిగా యూటీవీ ఏదైతే ప్రజలకు కూడా తెలియజేసిన నేపథ్యం మనం గతంలో చూసాం. ఇప్పుడు కూడా ఏదైతే మనం ఒక షెడ్యూల్ కూడా జగన్మోహన్ రెడ్డి త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేస్తారని కూడా గతంలో చెప్తాం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఏదైతే తన భవిష్యత్ షెడ్యూల్, పాదయాత్ర షెడ్యూల్ కానీ, తన నియోజకవర్గాల యాత్ర షెడ్యూల్ కానీ నేరుగా పార్టీ కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి భేటీ అవుతారంటూ మొట్టమొదటిసారిగా యూటీవీ చెప్పింది. యూటీవీ ప్రేక్షకులు కూడా మొదటిగా తెలియజేసింది మనమే. అయితే నేరుగా జగన్ తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఇప్పటికే ఆయన తాడేపల్లిలో బిజీగా గడుపుతున్నారు. ఆయన గతంలో కూడా పలుసార్లు మనం పలు సూచనలు కూడా చేయడం జరిగింది. ఆయన కేవలం వారంలో 2 రోజులు మాత్రమే విజయవాడలో ఉంటున్నారు. ఆయన పార్టీకి సంబంధించి కార్యక్రమాలు దిశానిర్దేశం పెంచాలంటూ మనం గతంలో చెప్పిన విధంగానే ఏదైతే నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గం ఏదైతే తన కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన నేరుగా తాడేపల్లి ఆఫీస్ లో దాదాపు సోమవారం నుంచి బేస్తవారం వరకు 4 రోజులకు అందుబాటులో ఉన్నారు. కార్యకర్తలతో భేటీ అవుతున్నారు, ఆయా నియోజకవర్గాల సమస్యలు తీసుకుంటున్నారు. పార్టీ కమిటీలు కానీ, పార్టీ కార్యకలాపాలు కానీ, బూత్ కమిటీలు కానీ, అనుబంధ సంఘాలు కానీ ఎక్కడెక్కడ ఏ పదవులు ఖాళీ ఉన్నాయి వాటిని భర్తీ చేయాలంటూ నేరుగా తన పార్టీకి సంబంధించిన నేతలతో సమావేశం. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు తన పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదు. పార్టీని ఏకంగా గాలికి వదిలేశాడు. గాలికి వదిలేయడం వల్లే తన పార్టీకి కానీ, తనకు కానీ ఎన్నికల్లో ఘోర ఓటమి నమోదైంది. కేవలం 11 సీట్లకు పరిమితం కావడానికి కేవలం వాలంటీర్లను నమ్ముకొని, సచివాలయాలను నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేశారంటూ గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ తన పార్టీకి సంబంధించిన డేటాను గ్రౌండ్ నుంచి నివేదిక తెప్పించుకొని అసలు ఎందుకు ఓడిపోయాము, ఏ పరిస్థితుల్లో ఓడిపోయామంటే ఆయన ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాత తనను నమ్ముకున్న గత 2011 నుంచి తనను నమ్ముకున్న కార్యకర్తలు, తనను నమ్ముకున్న నాయకులకు న్యాయం చేయలేకపోయానంటూ జగన్ ఏదైతే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తన పార్టీ కార్యకర్తలతో నేరుగా జగన్ 2.0 చూస్తారు, నేను గతంలో జగన్ కాదు మారిన జగన్ అంటూ వరుసగా తన పార్టీ కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేయడంతో జగన్ అందుబాటులో జగన్మోహన్ రెడ్డి గత పాదయాత్ర చూసుకుంటే ఆ టైంలో జగన్కి సింపతి వర్కౌట్ అయింది. అప్పటి వరకు కూడా తన అధికారంలోకి రాలేదు కాబట్టి పాదయాత్ర చేయటంలో ఒక అర్థం ఉంది. కానీ ఈసారి గతంలో ఆల్రెడీ జగన్ ఏ విధంగా పరిపాలన ఉంది ఇవన్నీ కూడా చూశారు. ఇప్పుడు జగన్ పాదయాత్ర చేయడానికి పాయింట్ లేదు అని పొలిటికల్ అనలిస్ట్ అంటున్న మాటల గురించి మీరేమంటారు? రేణు, రాజకీయాల్లో గెలవడానికి, ఓడిపోవడానికి ప్రజల దిశానిర్దేశాలు ఏదైతే ఇప్పటికి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి తాను చేసిన పనులు చెప్పుకోలేకపోయారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు
ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్ర అభివృద్ధి అంటూ చెబుతూ ఏదైతే గతంలో జగన్ వల్లించిన విధంగానే ఏదైతే నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు 3 ప్రాంతాల అభివృద్ధి అనే ఒక లైన్ తీసుకొచ్చారు. గతంలో జగన్ ఏదైతే 3 రాజధానుల ట్యాగ్ లైన్ ఎత్తుకున్నారో ఇప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు అదే లైన్కి వచ్చారంటూ ప్రజల్లో కూడా విమర్శ వస్తుంది. గతంలో జగన్ అధికారంలో రాలేదు కాబట్టి ఆయన పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఇంకా పాదయాత్ర చేయడానికి ఆయన స్కోప్ లేదంటూ ప్రతిపక్ష విమర్శలు చేయడం మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఒక ఏదైతే రాజకీయ శూన్యత, ఎక్కడైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కూటమి ప్రభుత్వం ద్వారా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అనే ఒక లైన్ ని జగన్ పదే తన పార్టీ కార్యకర్తలతో పాటు నేరుగా ప్రజలకు ఇస్తున్నారు. గతంలో నేను తెచ్చిన పరిశ్రమలు కానీ, గతంలో తాను తెచ్చిన ఎంఓఈలనే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా పదే అదే చెప్తున్నారంటే నేరుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి నేరుగా విమర్శిస్తున్నారు. ఈ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ మేము ఇతర దేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొచ్చామంటూ ఘనంగా చెబుతున్నప్పటికీ కూడా దానికి పునాది వేసింది మేము అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా కాంగ్రెస్. మరి ఈసారి ఈ పాదయాత్ర ఎక్కడి నుంచి మొదలు కానుందనుకోవచ్చు? రేణు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆయన తన పాదయాత్రను ఏలూరు నియోజకవర్గం నుంచి మొదలు పెడతానని స్పష్టంగా ప్రకటించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తాను నమ్ముకున్న ఆళ్ళనాన్ని తాను మంత్రి చేశాడు, తన కేబినెట్ లో మంత్రిని చేశారు. తనతో పాటు నడిచిన ఆళ్ళనాన్ని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరారు. ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ కీలక పదవి ఇచ్చారు. జగన్ తనను నమ్ముకున్న వారు, తాను నమ్మిన వారు ద్రోహం చేశారనే నేపథ్యంతోనే ఆయన నేరుగా తనకు ఆప్తమిత్రుడైన తన్ను వెన్నుపోటు పొడిచిన ఆళ్ళనాని నియోజకవర్గం నుంచి ఆయన నేరుగా పాదయాత్ర మొదలు పెడుతున్నారు. కేవలం గోదావరి జిల్లాల నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర ఇటు రాయలసీమ జిల్లాలకు, అటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సెంటర్ నుంచి మొదలుపెట్టి రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర కనెక్షన్ ఏ విధంగా కనెక్టివిటీ పాదయాత్ర చేస్తారా, లేక ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మొదలుపెట్టి ఇటు పైకి గోదావరి జిల్లాలకు వస్తారా అనేది కూడా మనం ఇప్పుడు క్లారిటీగా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా కార్యకర్తలతో మాట్లాడినప్పుడు తాను అక్కడ నుంచే పాదయాత్రను మొదలు పెడతానంటూ స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేశారు. అయితే రాబోయే రోజుల్లో పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ కానీ, జిల్లాల బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ మీద కానీ ఒక పార్టీ నేతలతోనూ ఆయా నియోజకవర్గాల నేతలతో భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం. ఇప్పటికైతే రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో అంటూ మల్లగుల్లాలు పడిన వైఎస్ఆర్సీపీ నేతలకు కానీ, కార్యకర్తలకు కానీ, ఆ పార్టీ అభిమానులకు కానీ ఒక దిశానిర్దేశం చేశారు. నేను ప్రజల్లో ఉంటాను, రాబోయే రోజుల్లో నేను ప్రజల్లో ఉంటాను, 1.5 సంవత్సరం తిరుగుతాను, అంతలోపు నేను పార్టీకి సంబంధించిన కార్యకర్తలతోనూ పార్టీకి సంబంధించిన నేతలతోనూ భేటీ అవుతాను, నేను మీతో ఉంటాను, నన్ను నమ్మండి, గతం కాదు ఇప్పుడు అంటూ ఆయన నేరుగా తన పార్టీ కార్యకర్తల్ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో ఆయన సక్సెస్ సాధించారు. ఎందుకంటే తాను రాష్ట్రంలో లేనప్పుడు, తాను ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నేరుగా మెడికల్ కాలేజీల అంశం పైన కానీ, మెంటా తుఫాన్ అంశం కానీ నేరుగా జగన్తో సంబంధంలో కూడా కార్యకర్తలు పోరాటం చేస్తున్నారు. తన పార్టీ కార్యకర్తలు లైన్ లోకి వచ్చారని జగన్ క్లారిటీ వచ్చిన తర్వాత ఆయన నేరుగా తన పాదయాత్రను ఏదైతే పార్టీ సంబంధించిన ప్లీనరీని, జిల్లాల యాత్రను ఓ క్లారిటీ ఇచ్చాడు. నూతన సంవత్సర సందర్భంగా ఏదైతే సంక్రాంతి సందర్భంగా తన పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక బూస్ట్ అని కూడా నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు చెప్తున్నారు. రేణు, ఇక ఈ పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోపే మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో వైసీపీ పార్టీల అధ్యక్షుల విషయంలో కానీ, మిగిలిన ఎక్కడికక్కడ అంటే జిల్లాల వారీగా నియమించే విషయంలో కానీ, వీటన్నిటి సమన్వయకర్తల విషయంలో కానీ అన్నీ ఇంకా సెట్ చేయనున్నారనుకోవాలా ఈ 1.5 సంవత్సరంలోనే? రేణు, ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీల్లో మార్పులు చేర్పులు మొదలు పెట్టారు. గతంలో మనం చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మార్పులు చేశారు, రాయలసీమలో కడప జిల్లాకు సంబంధించిన మార్పులు చేశారు, అనంతపురం జిల్లాకు సంబంధించి కొంతమంది మార్పులు చేశారు. జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఏదైతే తాను కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ మారు శైలజనాథ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే సింగమల నియోజకవర్గానికి సంబంధించి శైలజనాథ్ పార్టీలకు రావడం జగన్ కోబలం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు తన నియోజకవర్గానికి సంబంధించిన సతీష్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం కూడా వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చిన అంశం. ఎందుకంటే నేరుగా నేతలు ఎవరు కూడా గతంలో ఉన్న నేతలు ఏదైతే సీఎం చంద్రబాబు పైన కానీ, ఆయన కుటుంబ సభ్యుల పైన కానీ తీవ్ర విమర్శలు చేశారు.
అసభ్యకరంగా మాట్లాడిన విధానం కానీ ప్రజల్లో ఒక రకమైన ఏహభావం ఏర్పడేలాగా మంత్రులు క్రియేట్ చేశారంటూ జగన్ ఇప్పటికే నమ్మారు కాబట్టి తన నమ్మకమైన వారిని ఎవరైతే మీడియా పరంగా ఎవరైతే రాష్ట్రంలో సమస్యల పైన అధ్యయనం చేసే వారిని సమస్యల మీద అవగాహన ఉన్న నేతలను తన దగ్గర నియమించుకుని వచ్చే రాబోయే రోజుల్లో కూడా పార్టీని పటిష్టం చేస్తూ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలను బలమైన నేతలకు ఇస్తూ వచ్చే ఎన్నికల్లో యువతకు అవకాశం ఇస్తానంటూ నేరుగా తన పార్టీకి కష్టపడిన వారిని గతంలో నేను గుర్తించలేని వారిని కూడా గుర్తిస్తానంటూ ఒక దిశానిర్దేశం చేయడంలో వైఎస్ఆర్సీపీలో ఒక నూతన ఉత్తేజం ఏర్పడింది. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటా. ఇక మళ్ళీ జనంలోకి వైసీపీ అధినేత వచ్చేందుకు ఒక ప్రకటన చేయడంతో కూడా దీంతో వైసీపీలో మొత్తం జోష్ నెలకొందని చెప్పాలి. ఇంకో 1.5 సంవత్సరంలో కూడా పాదయాత్ర ప్రారంభించనున్నానంటూ వైఎస్ జగన్ చెప్పడంతో కూడా ఒక కీలక ప్రకటన ఆయన నోటి నుంచి వెలువడటంతో కూడా మొత్తం కూడా కూటమి సర్కార్కి ఇంకా 3 ఏళ్ల సమయం ఉందంటూ కూడా కూటమి సర్కార్కి సంబంధించి వ్యాఖ్యానిస్తూ తాను మొదలు పెట్టబోయే పాదయాత్ర కూడా ఏలూరు నుంచి మొదలు కానున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక ఏ రూట్న సాగుతుంది అనేది కూడా తొందరలోనే వెలువడనుంది.